ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైనటువంటి భక్తులు మందికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ నేటి విషయం కర్మ అంటే ఏమిటి, కర్మ ఎన్ని విధాలు, జ్ఞానికి కర్మ నివృత్తి ఉంటుందా, నివృత్తి ఉంటే జ్ఞాని చేసినటువంటి శుభకర్మల వలన ఫలము ఎవరికి వస్తుంది, అశుభ కర్మల వలన ఫలము ఎవరికి చెందుతాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా కర్మ అంటే ఏమిటి? శరీరంతోనూ వాక్కుతోనూ మనస్సుతో చేయబడే క్రియను కర్మ అంటారు. శరీరంతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ చేయబడే క్రియని కర్మ అంటారు. ఈ కర్మ మూడు విధాలు: సంచితము, ప్రారబ్ధము, ఆగామి కర్మలు అనేటువంటివి మూడు విధాలు. మొదటగా సంచిత కర్మ అంటే ఏమిటి? అనేక అతీత జన్మల్లో కూడబెట్టినటువంటి కర్మను సంచిత కర్మ అంటారు. అనేక జన్మల్లో జన్మమెత్తి మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ నూతన శరీరం పొంది ఆయా శరీరాల్లో చేసిన కర్మలన్నీ కూడా ఒక దగ్గర పోగు చేస్తే ఆ పోగు అటువంటి నిల్వ ఉన్నటువంటి కర్మలని సంచిత కర్మలు అంటారు. రెండవది ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి? సంచితములై అనేక కర్మల్లో నుండి అవి పరిపాక దశకు వచ్చిన తర్వాత ఈశ్వరుని యొక్క సంకల్ప బలంతో ప్రస్తుతం ఉన్నటువంటి దేహానికి ప్రారంభమై ఉన్నటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ. అంటే అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలు పరిపాక దశకు చేరుతూ ఈ జన్మలో పొందినటువంటి ఈ శరీరానికి ప్రారంభంగా వస్తూ ఈ దేహంతో ఆ సుఖదుఖాలకు లోనే ఉంటుంది. ప్రస్తుతం మనము గతంలో చేసినటువంటి సంచిక కర్మల్లో ఉన్నటువంటి పరిపాక దశకు వచ్చిన కర్మలు ప్రస్తుత ప్రారంభ ఈ దేహంతో వర్తమాన దేహంతో మనం దాన్ని అనుభవిస్తున్నాం చూడండి, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. మూడవది ఆగామి కర్మ. జ్ఞానము కలిగిన తర్వాత కానీ ముందు కానీ ఈ దేహంతో మరణ పర్యంతం వరకు చేసినటువంటి కర్మల్ని ఆగామి కర్మలు అంటారు. దీన్ని క్రియమాన కర్మలన్నీ కూడా అంటారు. ఇవి మళ్ళీ తర్వాత వచ్చే జన్మకి మళ్ళీ మనకి నిల్వగా ఉంటాయి. అయితే జ్ఞానికి ఈ కర్మలు నివృత్తి ఎలా వస్తుంది అని, అసలు జ్ఞానము వలన అజ్ఞానానికి సంబంధించినటువంటి ఆవరణ అంశము తొలగిపోతుందండి. సంచిత కర్మ అజ్ఞాన ఆవరణ అంశాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి జ్ఞానికి అజ్ఞాన ఆవరణం అనేది తొలగిపోయిన తర్వాతే ఆయన జ్ఞానం అవుతాడు. ఎప్పుడైతే ఆవరణ నివృత్తి కలిగేసరికి దానికి ఆశ్రయించినటువంటి సంచిత కర్మ కూడా తొలగిపోతుంది. అందుకే జ్ఞానికి జ్ఞానం కలిగిన తర్వాత కానీ ముందు కానీ ఈ జన్మలో చేసినటువంటి కర్మలు నేను అకర్తను, నేను కర్తను కాను, నేను అభోక్తను, నేను భోక్తను కాను, నేను అసంగుణ్ణి అన్నటువంటి భావనతో, అంటే నేనే బ్రహ్మను అన్నటువంటి విషయాన్ని నిశ్చయించుకున్నవాడు జ్ఞాని. అటువంటి నిశ్చయించుకున్నటువంటి జ్ఞాన బలముతో భ్రమజన్య తాదాంశము నాశనం అవుతుంది. రాగద్వేషాల అభావం వల్ల కూడా నాశనం అవుతుంది. అంటే తామరాకు మీద నీరు ఎలాగంటదో జ్ఞాని కర్మలకు అంటాడు. అయితే జ్ఞాని అయినప్పటికీ కూడా కర్మలు చేస్తున్నాడు. అందులో శుభ అశుభ కర్మలు రెండు ఉంటాయి. చూడండి,
మీ సద్గురువు కానీ, మీ గురువు కానీ, ఆశ్రమాధిపతి కానీ, ఎవరు కానీ, మీ సద్గురువు జ్ఞాని చేసిన శుభకర్మలు ఎవరికి చెందుతాయి, అశుభ కర్మలు ఎవరికి చెందుతాయి అని కూడా చెప్పారు శంకర భగవత్పాదులు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ శేషం జ్ఞానేన దహ్యతే శారీరం చితరత్కర్మ తద్వేష ప్రియవాదినో తద్వేష ప్రియవాదినో. జ్ఞాని ఈ జన్మలో చేసినటువంటి శుభకర్మ ఫలము సకామ భక్తులకు శిష్యులకు చెందుతుందండి. మీ గురువుగారైనటువంటి జ్ఞాని చేసిన కర్మలు, శుభకర్మల యొక్క ఫలం ఎవరికి చెందుతుంది? సుహృత్తులు అంటే చక్కటి మనసు కలిగిన వారు, అదేవిధంగా సకామ భక్తులకి శిష్యులకి చెందుతుంది. మరి అశుభ కర్మలు చేసిన వారి తాలూకా ఫలం ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే ద్వేషించిన వారు, నిందించిన వారు ఉంటారో గురువులకి జ్ఞానులకి, వారికి మాత్రం ఈ అశుభ కర్మల యొక్క ఫలం తప్పకుండా వస్తుందండి. అందుకే అజ్ఞాన విక్షేప శక్తి ఆశ్రయించున్నటువంటి ఒక జన్మలో కానీ అనేక జన్మల్లో కానీ ఈ దేహానికి సామాగ్రిగా వచ్చినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ప్రారంభ కర్మలు, అవి అనుభవంలోనే అవి తొలగిపోతాయి. కాబట్టి జ్ఞానికి అటు ప్రారంభ కర్మలు కానీ సంచిత కర్మలు కానీ ఏవి కానీ తామరాకు మీద నీటి బిందువు ఏ విధంగా అంటదో జ్ఞానికి ఆ విధంగా అంటో కనుక ఆయన సంసార బంధం నుండి విముక్తుడు కనుక, కాబట్టి సులువుగా సునాయాసంగా నివృత్తి చేసుకోగలడు జ్ఞాని. ఎందుకంటే ఎవరైతే అజ్ఞాన ఆవరణ అంశాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఏ విధంగా ప్రయత్నం? నేను అకర్తను, నేను అభోక్తను, నేను అసంగుని, నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి జ్ఞానాన్ని పొందిన స్థితికి వచ్చేవారికి కర్మలు అంటాం. కనుక చక్కగా అటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మీరందరూ కూడా ముందుకు ప్రయాణం చేయాలని, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణచరణానంద భారతి స్వామీజీ, శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులు. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.